తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళకు భక్తులు తరలి వెళ్తున్నారు. నిన్న ఒక్కరోజు ఈ ప్రాంతానికి 7.5 కోట్ల మందికి పైగా వచ్చారు. ఈ సంఖ్య కుంభమేళ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా మారింది. ఇలా ఎన్నో రికార్డ్స్కి విశేషాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కుంభమేళలో ఓ సంఘటన మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. 65 ఏళ్ల ఓ పెద్ద ఆయన తన 92 ఏళ్ల తల్లిని ప్రయాగ్రాజ్లోని కుంభమేళకు తీసుకెళ్లాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. అతను తన తల్లిని తీసుకువెళ్ళింది బస్సో ట్రైనో ఎక్కించు కాదు, ఎద్దుల బండి మీద. త్రివేణి సంగమంలో కుంభస్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం కోసం ఎద్దుల బండిపై కూర్చోబెట్టి 65 ఏళ్ల వయసులో లాగుతూ కుంభమేళకు తీసుకువెళ్లాడు. 10, 20 కాదు, ఏకంగా 780 కిలోమీటర్లు, రోజుకి 50 కిలోమీటర్ల చొప్పున 13 రోజుల పాటు తన తల్లిని ఎడ్ల బండిపై కూర్చోబెట్టుకుని బండి లాక్కొని వెళ్ళాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్కు చెందిన 65 ఏళ్ల మాలిక్ తల్లి జబ్బీర్ దేవి కోరిక నెరవేర్చాలన్న దృఢ సంకల్పంతో ఎద్దుల బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళకు తీసుకువెళ్లాడు. ఇలా రోజు 50 కిలోమీటర్ల చొప్పున 13 రోజుల పాటు ప్రయాణం చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు. ముజఫర్ నగర్ నుంచి ప్రయాగ్రాజ్కు 780 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో కుంభ్ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు. అతని సంకల్పం, సాహసం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమకు అందరూ ఫిదా అయిపోయారు. ప్రతి తల్లికి ఇలాంటి కొడుకు ఉండాలని చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.